హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబికా పీఠం వ్యవస్థాపకులు శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. గుడ్ మార్నింగ్ గురూజీ. ఆశీర్వచనం నాయన. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఉగాది తెలుగు సంవత్సరాల పండుగ రానే వచ్చింది. గత సంవత్సరం ఉగాదికి మాట్లాడుకున్నాము. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది, అసలు ఉగాది పంచాంగం పొలిటికల్గా ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటే ఆ రోజు ఏం చెప్పారో ఆ తర్వాత అవే యాజిటీజ్గా నెరవేరటం కూడా చూసాము. మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చింది. ఈ సంవత్సరం కొత్త పండగ సందర్భంగా నూతన ప్రభుత్వం కొలువుతున్న నేపథ్యంలో ముందుగా ఈ నూతన ప్రభుత్వం యొక్క పనితీరు ఉగాదికి ఏ విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని ఉగాదిని పురస్కరించుకుని చెప్పాలంటే ఏం చెప్తారు గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐ మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇక్కడ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ 30వ తారీఖు ఆదివారము ప్రారంభం అవుతున్నది. దానికన్నా ముందు రోజు షష్ఠగ్రహ కూటమి 6 గ్రహాలు మీనములో కొలువు తీరబోతూ ఉన్నాయి. మీనం ఏమిటి అంటే కలియుగ ప్రత్యక్షప్రద దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు దశావతారములలో మొట్టమొదటి అవతారము మత్స్యావతారము. మత్స్యము మనం వాస్తుకు సంబంధించినటువంటిది కూడా కదా. మనం మత్స్యయంత్రము ఇవన్నీ కూడా వాస్తుకు కూడా చేసుకుంటాం. ఒకదానికొకటి లింకు ఉన్నాయి. అలా మీనంలో 6 గ్రహాలు కూటమిగా ఉండటం అనేటువంటిది ఒకటి. వెంటనే వాటి యొక్క పరిస్థితుల దృష్ట్యా ఎవరెవరు ఏ గ్రహాలు మళ్ళీ ఇది కావాలనో ఉగాది పండుగ ఆదివారం సాయంత్రం వరకు ఉంటూ సాయంకాలం నుంచి మళ్ళీ పక్కకు గ్రహాలు తొలగటం అనేటువంటిది కూడా ఉన్నది కొంచెం. కాబట్టి ఉగాది రోజు కూడా షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది ఉంటున్నట్టే భావించాలి. ఒకటి, ఈ సంవత్సరము చంద్రుడు మంత్రి, సూర్యుడు రాజు అయినాడు. ఆదివారానికి అధిపతి కూడా సూర్యుడే. అంటే మనకు ప్రతిరోజు ఈ రోజు గడుస్తూ ఉన్నది కాలగమనం ఏమిటి అంటే సూర్యచంద్రుల యొక్క ప్రభావం వల్లనే. ఆ సూర్యచంద్రుల యొక్క ప్రభావమే మనకు ఇప్పుడు ఈ రాజు సూర్యుడు కావటము, మంత్రి చంద్రుడు కావటం అనేటువంటిది. సరే, ఒక రకంగా ప్రభుత్వము, ఈ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతవరకు అనుకూలంగానే ముందుకు వెళతాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. ఏది మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనుకూలవంతంగానే చేసుకుంటూ చిన్న చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి ఎవరికైనా సహజం. ఈ షష్ఠగ్రహ కూటమి నేను ఎప్పుడు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, బీజేపీ చాలా సంబరపడిపోతుంది, బీజేపీ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీకి అని చెప్తూ వచ్చాను. మన ఇంటర్వ్యూల్లో చాలాసార్లు చెప్పిన కారణమే అది. ఈసారి కూడా కొన్ని అద్భుతమైనటువంటి నిర్ణయాలు బీజేపీ తీసుకోవటము, తద్వారా అనుకూలంగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయాలకు వచ్చేటప్పటికీ 6 గ్రహాలు పాపగ్రహాలు, 3 మాత్రమే శుభగ్రహాలు అవుతున్నాయి మనకు పంచాంగంలో ఈ సంవత్సరం. 6 పాపగ్రహాలైనాయి. మొత్తం మనకు 9 గ్రహాలు కదా. నవనాయకులలో 6 గ్రహాలేమో పాపగ్రహాలు, 3 మాత్రమే శుభగ్రహాలు ఉన్నాయి. అంటే దీనివల్ల ఏమిటి, మంత్రాంగముతో ఎంత జాగ్రత్తగా నడపాలి, చెయ్యాలి అని అనుకుంటూ ఉండినా ప్రకృతి సహకరించాల్సినటువంటి అవసరము ఉంటుంది. ప్రకృతి కూడా గ్రహాలకు అనుకూలంగానే కదా నడుస్తుంది. కాలానికి అనుకూలంగా కదా ప్రకృతి మారుతుంది. అంతే కదా. శీతాకాలం అని, ఎండాకాలం అని, వానాకాలం అని ఇలా చెబుతూ పోతాం మనం. అందువలన ఆ ప్రకృతి సహకరించేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఏది ప్రభుత్వాలకు.
ఆ ప్రకృతి అలా వచ్చినప్పుడు ఆ ప్రకృతిలో సహకరించినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అనేటువంటిది ఒకటి. ఇవి మామూలు ఇంకా జనరల్గా ఉండేటివి. అటు ఇటు రాజకీయాల పరంగా ఎవరెవరు ఏమేమి తీసుకుంటారో అలా తీసుకోవచ్చును వాళ్ళ సౌకర్యాన్ని బట్టి. ఏది ఏమైనా 6 పాపగ్రహాలు ఇవి ఉంటున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మంత్రాంగం చేస్తూ మంత్ర బుద్ధితో యంత్రాంగాన్ని అంతా కూడా నడిపించాల్సినటువంటి అవసరము ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది రాజకీయాల పరంగా. ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికీ ఆగస్టు సమయంలో కాస్త అలజడి ఏదో రావచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అది ఏ రూపకముగా అనేది చెప్పడం కష్టం. ఫలానా రూపకంగా అని అనలేము, కానీ కొంచెం రాజకీయాలు ఏవో కొంచెం వేడి ఎక్కుతాయి అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది పరిస్థితి. ఇది చెప్పగలుగుతాం. అది కానీ 10 నెలల కాలం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ప్రజా వ్యతిరేకతను కూడా అలాగే సొంతం చేసుకుంటుంది అనేటువంటి వార్తలు కూడా కొంత ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దీనికి గల కారణాలు అంటే ఏమన్నా చెప్పగలరా? ప్రజా వ్యతిరేకత అంటే మరి ప్రజలకు అనుకూలవంతమైనటువంటివి చెయ్యాలి అనుకుని చేస్తూ ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకత రాదు. అనుకూలంగా ఏదైనా అనుకున్నవి అమలు చేయటంలో చెందటంలో కానీ వాళ్ళ అభిప్రాయాలు ఏదైనా జరగకపోతే కానీ కదా వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. మరి అవి జాగ్రత్తగా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, గ్రహాలు ఇప్పుడు మనం ఒక సీటు సంపాదించుకోవడం కష్టం వచ్చింది, ఆ సీటు కాపాడుకోవడము కూడా అంతే కష్టం. దానికి తదనుగుణంగా నడుచుకోవాలి. మళ్ళీ ఈ సీటే ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే కదా. అంతే కదా. అది ఒకరికి అని కాదు, ఎవ్వరికైనా మనం ఒక స్థానంలో కూర్చున్నప్పుడు ఆ స్థానానికి ఈయన అర్హుడు అని అనుకున్నప్పుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు మనము చేసేటువంటి పనులు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటివి. అందరికీ అంటే 100కి 100% ఎవరూ సంపాదించలేరు. కనీసము 60-65% సంపాదించిన కొంత అటు ఇటు ఉండేటువంటి వాళ్ళు కొంతమంది యాడ్ అవుతారు. పోనీలే అనుకునేటువంటి వాళ్ళు యాడ్ అయితే కదా ముందుకు వెళ్ళగలుగుతాం. అంతే కదా. సమాజంలో ఎవరైనా ఏ వ్యవస్థలోనైనా అంతే. అందువలన అవి మరి ప్రజలకు వ్యతిరేకతలు వస్తున్నాయి అంటే చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాలకులది. ఎన్ని మాట్లాడినా అందరికీ అనుకూలముగా. ఇప్పుడు అనుకునేవాడు అనుకుంటాడులే నాకెందుకు లేని అనుకోకూడదు. అనుకుంటున్నటువంటి వాడు ఎందుకు అనుకుంటున్నాడు, నీకేం కావాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలతో వాళ్ళకేం కావాలి అనేది కూడా చూడాల్సిన బాధ్యత. ఒక ఊర్లో మనకు నచ్చని వాళ్ళు ఉండినా నచ్చిన వాళ్ళు ఉండినా ఆ ఊరికంతా కూడా మనకు ఆధిపత్యం ఇచ్చినప్పుడు ఊర్లో ఉండే అందరినీ సమానంగా చూడాల్సిన ధర్మం ఉంటుంది కదా. అంతే కదా. ఒకరొకరికి ఒక న్యాయం ఉండదు కదా. అలా చేసుకుంటూ వెళితేనే మేలు జరుగుతుంది ఎప్పుడు కూడా అనేది చెప్పగలుగుతాం.